ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యకి ఇలా రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యుగాల పర్యంతం. ప్రియమిత్రులారా, గత కొన్ని దినాల క్రితం అంటే గత ఆదివారం మన ప్రియ సహోదరులు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జన్మపాపం విషయంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రవీణ్ పగడాల గారు, సాక్షి అపోలజెటిక్ హైదరాబాద్, వారిని టార్గెట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో కించపరుస్తూ, మీకు అంతకుముందు జ్ఞానం ఉందనుకున్నాను, ఇప్పుడు అంత లేదు, మీకేమీ తెలియదు అన్నట్టుగా వీరు బోధిస్తూ, వారికి తెలియని జ్ఞానం ఏదో వీరుకున్నట్టుగా, ఈ విషయం పట్ల చాలా సంపూర్ణ అవగాహన ఉన్నట్టుగా మాట్లాడారు. మాటల్లో చాలా విషయాల్లో ఎన్ని తప్పిదాలు చేశాడో నేను మీకు గత 1 గంట 6 నిమిషాల నిడివిగల వీడియోలో మీకు వివరించాను క్లియర్గా. దాని పట్ల వాళ్ళు స్పందించి ఆ వీడియో మీద డిబేట్ చేద్దామని చిల్లర చర్చకు పిలిచారు ఆ సహోదరులు. కాబట్టి ఆ చిల్లర చర్చలు మనం చేయం, డిబేట్ చేద్దాం పెద్దగానంటే వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. సరే, అయితే ఇక విజయప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి ప్రసంగం 1.5 గంట నిడివి కలిగినటువంటి ప్రసంగం. దాంట్లో ఆ రోజు సమయం ఎక్కువ అవడం వల్ల 1 గంట వీడియో మాత్రమే నేను మాట్లాడాను. ఇక 1/2 గంట వీడియో ఉంది. ఈరోజు నేను దాని గురించి మాట్లాడాలనుకున్నాను. ఈ 1/2 గంట కూడా పెద్ద విషయాలు ఏమి లేవండి. ఈ 1/2 గంట అంతా ఒట్టి నిరాధార ఆరోపణలు చేయడం, నాకేదో బాగా జ్ఞానం ఉంది, మీరంతా చెత్తవాదం చేస్తున్నారు, మీ దగ్గర దమ్ము లేదు, ఇది సువార్తలో దమ్ము అంటూ కొన్ని పదాలు వాడి కొంచెం ఎక్కువగా వారిని వారు ఊహించుకోవడం, ఇతరులను కించపరిచేట్టుగా వ్యవహరించడం మనం అక్కడ చూస్తాం. సరే, మరి ప్రియ సహోదరుడు మనకు బాగా తెలిసినట్టుగా సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వాదన చేస్తారు ఏంటనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఆ 1 గంట వరకు నేను చూశానండి, మీరు చెప్తాను, మీరు నమ్మరు. ఎక్కువ సమయం లేదు, ఆ రోజు కొంచెం చీకటి పడిపోయింది. ఆ 1 గంట వీడియో చేసేసరికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత రేపు చూసి దాని వివరణ చెప్దాం అనుకున్నాను. ఈరోజు చూశాను ఆ వీడియో. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. ఇంతకీ సహోదరులు ఈ 1.5 గంట నిడివిగల వీడియోలో జన్మపాపం లేదని వాదించడానికి, అంటే మనకు లేదని వాదించడానికి పూనుకున్నారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదని చెప్పడానికి పూనుకున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే వారు మనుషుల్లో పాపం లేదని చెప్పడానికి వీరు ఈ 1.5 గంట ఉపయోగించుకున్నట్టుగా కనపడదు. యేసుక్రీస్తు వారిలో పాపం లేదని చెప్పడానికి ఈ ముగింపు వరకు ఎంత ప్రయాసపడ్డారో నేను దానికి మాత్రం చాలా అభినందిస్తున్నానండి. క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు, ఆయన్ని మేము కాదంటల్లా, అంతకంటే మరి ఎక్కువగా ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాం, మీకంటే ఎక్కువగా ఆయన ఘనపరుస్తున్నాం. మీరు ఘనపరిచేదానికంటే ఎక్కువగా ఆయనకున్న స్థాయి ఏదో దాన్ని తెలుసుకొని ఆయన ఘనపరుస్తున్నాం. సరే, అయితే విషయం ఏంటంటే చాలా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రభుని కనపరిచాడు సహోదరులు. అలాగే జన్మపాపం లేదని చెప్పడానికి పూనుకొని యేసులో పాపం లేదని చెప్పడానికి ఆయన ముగించేసాడంటే మరి వారికి ఈ విషయం పట్ల ఉన్నటువంటి అవగాహన ఏ పాటిది అనేది నాకు మరొక్కసారి సంపూర్ణమైన అవగాహన వచ్చింది వారి అవగాహన పట్ల. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నేను కొంచెం ఆలోచన చేద్దాం. ఈ 1/2 గంటలో వారు ఏం మాట్లాడారో ఆ విషయాలు నేను మీతో ప్రస్తావిస్తాను, మాట్లాడతాను. వీళ్ళు 1/2 గంటలో ఏమన్నారంటే, వీరు యేసు లోకాన్ని జయించాడు అనే విషయాన్ని ప్రారంభిస్తూ ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనేది మాట్లాడుతూ ఒక మాట అన్నారు. భలే చక్కగా దొరికిపోయారు. ఏంటంటే, ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవ్వరూ పాపాన్ని జయించలేకపోయారు, యేసు తప్ప అన్నాడండి. భలే దొరికిపోయాడండి. మంచిది. మన ప్రియ సహోదరుడు విజయ్ కుమార్ గారేమో ఆ నోవాహు గారు జయించారు, హానోక్ గారు జయించారని వారు అంటున్నారు. అదే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. వీళ్ళకే పోసగదు,
ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు వీళ్ళకే పొసగదు. విజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే, మరి ఆదాము గారు ఒక్కడైనా తప్పు చేసింది, పాప స్వభావం అంటే హానుకు కూడా చేయాలి కదా, నోవాహు చేయాలి కదా, వారు నీతిమంతులని బైబిల్ చెప్తుంది కదా, ఏంటి చెప్పండి అని ప్రవీణ్ పగడాల గారిని ప్రశ్నించారు. ఇప్పుడు అదేదో ఇప్పుడు విపి రెడ్డి గారు విజయ్ కుమార్ గారికి చెప్తే బాగుండేమో. ఎందుకంటే మరి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పాపాన్ని జయించలేదు, అందరూ పాపంలో పడిపోయారని చెప్తుంటే విజయ్ కుమార్ గారు ఏమో హానుకు నీతిమంతుడు, అలాగే నోవాహు గారు నీతిమంతుడు అని చెప్తున్నారు వాళ్ళు. ఇదేంటో నాకు అర్థం కాదు. ఇంకోటి ఏమిటంటే, నా యేసు నాలాంటి వాడు కాడు, నాలాంటి శరీరంతో వచ్చినా లోకాన్ని జయించాడు అని అన్నారు. నాలాంటి వాడు కాదు, నాలాంటి శరీరమే ఉంది, లోకాన్ని జయించాడు అనే పదాలు విజయప్రసాద్ రెడ్డి గారు వాడారు. ఇది మేము కూడా అదే కదా సహోదరుడా చెప్తున్నాం. ఆయన మనలాంటి వాడు కాదు, కానీ మన శరీరమే ఉంది. ఈయన ఇలాంటి వాడు అనేదాన్ని దేనితో మనం నిర్ణయిస్తాం చెప్పండి? మన యొక్క స్వభావాన్ని బట్టే కదా. శరీరాన్ని బట్టి మనం నిర్ణయించాం, ఆయన ముక్కు ఏంటి, ఆయన చేతులు ఏంటి, ఆయన కాళ్ళు ఏంటి అన్న దాన్ని బట్టి ఈయన ఆయన లాంటి వాడని మనం నిర్ణయించాం. వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి వారిని పోలుస్తాం. ఇప్పుడు యేసయ్యని మనతో పోల్చకపోవడానికి ప్రధానమైన, మన పోలికకు ప్రతిబంధకమైన విషయం ఏమిటంటే ఆయన యొక్క స్వభావమే. మేము అదే చెప్తున్నాం సహోదరుడా. ఈ గంటన్నర నిడివి ప్రసంగించి జన్మపాపం మూలపాపం లేదని చెప్పడానికి పోయి యేసులో పాపం లేదనడానికి ఎక్కువ సమయం వెచ్చించి మేమేదో యేసయ్యని తగ్గిస్తున్నట్టు ఈయనేదో హెచ్చిస్తున్నాడని ఆ ఒక్క చిన్న విషయాన్ని బయలుపరుచుకోవడానికి, జన్మపాపం లేదు అని చెప్పడానికి పూనుకున్నట్టుగా మన వాళ్ళకి కనపరుచుకున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు ఈ గంటన్నర దేని గురించి మాట్లాడాడు అనేది సందేహాస్పదం. జన్మపాపం లేదని చెప్పడానికి వాదించాడా, యేసులో పాపం లేదని వాదించడానికి పూనుకున్నాడా? మీరే దయచేసి వారి అనుచరులు కూడా వింటున్న వాళ్ళు విని మూలపాపానికి మూడింది, మూలపాపానికి పగిలిపోయింది అని పాపం సంబరపడుతూ బైబిల్ పట్ల సరైన అవగాహన లేనటువంటి ప్రియ తమ్ముళ్ళకి నేను ప్రేమపూర్వకంగా విన్నవిస్తున్నా. ప్రియ తమ్ముళ్ళరా, ఆ గంటన్నర నీడిలో ఏం బోధించాడండి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పండి? ఏం బోధించాడు? జన్మ పాపం లేదని చెప్పాడా, యేసులో పాపం లేదని చెప్పాడా? యేసులో పాపం లేదని చెప్తున్నాడు. మేము అదే కదా చెప్తున్నాం. యేసు పాపాన్ని జయించాడు, మనం జయించలేకపోయామని చెప్తున్నాడు. మేము కూడా అదే కదా బాబు చెప్తున్నాం. దానికి హేతుబద్ధత మేము ఆలోచిస్తున్నాం. ఎందుకు జయించలేకపోయాడు మూలాల్లోకి మేము వెళ్తున్నాం. నువ్వు పైపోయిన వెళ్ళావు. వ్యత్యాసం అది. ఇంకోటి ఏంటంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ అంటూ అపవాది యేసుకు శరీరాశను పుట్టించాడనే ఒక భయంకరమైన తప్పు మాట అన్నాడండి విజయప్రసాద్ రెడ్డి గారు. ప్రియ సహోదరుడా, ఎంత ఘోరమైన మాట మాట్లాడావో కనీసం మీకైనా స్పృహలో ఉండే మాట్లాడారా? ఎంత ఘోరమైన బోధ అండి బాబు, ఎంత ఘోరమైన బోధ. యేసయ్యలో సాతాను శరీరాశను కలిగించాడా? ఏం బోధ అయ్యా బాబు? అసలు బైబిలే చదువుతున్నారా మీరు? శరీరాశను కలిగించడం అంటే అర్థం ఏంటి? అపవాది అంటే చెడ్డవాడు. వాడు ఎప్పుడు మంచి ఆశలు కలిగించాడు. మనకు తెలిసిందే కదా. వాడు చెడ్డ ఆశలు కలిగిస్తాడు, దురాశలు కలిగిస్తాడు. అంటే చెడ్డ ఆశ. ఇప్పుడు యేసుకు చెడ్డ ఆశ కలిగిందంటే అర్థం ఏంటి? పాపం చేశాడని అర్థం. అంటే యేసయ్యలో కూడా సాతాను శోధించగా వాడు శోధించిన శోధనకు లొంగిపోయి చెయ్యాలనుకున్నాడా? చెప్పండి. మనకొచ్చినట్టే యేసయ్యకు శరీరాశ వచ్చి, మనలాగే యేసయ్యకు శరీరాశ కలిగి మనల్ని శోధించినట్టుగానే సాతాను శోధించగా ఆయన కూడా టెంప్ట్ అయిపోయాడా? ఏంటయ్యా అది ఏం మాట్లాడుతున్నావు? కనీసం అవగాహన ఉందా ప్రియ సహోదరుడా? యేసయ్యలో ప్రభువులో సాతాను శరీరాశను పుట్టించాడా, శోధించాడా? ఏంటి ఏం బోధయ్యా బాబు నీది? ఏం బోధ చేస్తున్నారు మీరు? యేసయ్యలో శరీరాశను కలిగించాడని ఒక్క రెఫరెన్స్ చూపించు. ఒక్క రెఫరెన్స్ ఎక్కడైనా యేసయ్యలో సాతాను శరీరాశను కలిగించాడని, ఆశను పుట్టించాడని చెప్పు. ఆశ అంటే దురాశ. సాతాను ఎప్పుడైనా మంచి ఆశను పుట్టిస్తాడా? వాడు పుట్టించేవన్నీ దురాశలే. మరి వాడు పుట్టించే దురాశ ప్రభులో కలిగిందని ఎలా చెప్తావు? శరీరాశని ఏం చెప్తున్నారు మీరు అసలు?
వాడు ఏం చేశాడు మనం తెలియాలి. ఇప్పుడు అసలు దురాశ కలగడం అంటే ఏంటో, శరీరాశ మనకు వచ్చినట్టే ప్రభువుకు వచ్చిందని సాతానాలు పుట్టించాడని చెప్తున్నారే, అసలు ప్రభువులో శరీరాశ పుట్టిందా? అసలు శరీరాశ పుట్టడం అంటే ఏంటో తెలియాలి మనకి. శోధించబడడానికి, మనలో ఆ శోధనకు గురైపోవడానికి తేడా తెలియకపోతే ఎందుకయ్యా మనం ఇంత బోధ చేసి, చెప్పండి, ఎందుకు ఇంత బోధ చేసి? ఊగిపోయారు, గంటన్నర ఊగిపోయారు. ప్రవీణ్ పగడాల గారిని అనేశారు. అంటే ఈ మాట నేను అంటున్నాను కాబట్టి ప్రవీణ్ పగడాల గారి తరపునేదో నేను మాట్లాడుతున్నానని కాదు, సత్యం తరపున మాట్లాడుతున్నా. వారు సత్యం తరపున మాట్లాడారు కాబట్టి వారి పట్ల నేను గౌరవభావంతో మాట్లాడుతున్నా. ఇంతే తప్ప ప్రవీణ్ పగడాల గారును నేనేదో లాలుచిబడి, మన సహోదరుడు ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఎంత తీసుకున్నావు ప్రవీణ్ పగడాల గారి దగ్గర డబ్బు అని. 2-3 కోట్ల దాకా తీసుకున్నాను, రానైనా నీకు కూడా ఇస్తానని చెప్పారు. ఏదైనా హేతుబద్ధమైన విమర్శ చేయాలి. విమర్శించేవాడికి విలువ వస్తుంది. వెకిలి విమర్శలు చేశారనుకో, అర్థం పర్థం లేని విమర్శలు ఎవరు పట్టించుకోరు, వాల్యూ ఉండదు. మనోళ్ళు చేసేవన్నీ అలాంటివే, అర్థం లేని సినిమా విమర్శలు, అర్థం లేని మాటలు. ఇంక కాదు, చేత కాదంటే, ఇక వల్ల కాకపోతే ఓర్పు లేక, ఎందుకంటే క్రైస్తవ్యం క్రీస్తు లోపల లేడు కదా, పైకి యాక్టింగే కదా, లోపల తట్టుకోలేక బూతులు. కోపం వెళ్ళగక్కితే దాన్ని పద్ధతి పరంగా మాట్లాడితే తప్పులేదు, కోపం రావడంలో తప్పులేదు. ఏదైనా నేను తప్పు మాట్లాడితే కోపం రావడం తప్పులేదు. కానీ మాట్లాడే పద్ధతిలో కాకుండా శృతి మించిపోయి అసభ్యమైన పదజాలాన్ని, నీచమైన పదజాలాన్ని వాడుతున్నారంటే వాళ్ళు ఏం నిరూపించడానికి పూనుకున్నారు చెప్పండి? మంచిని నిరూపించడానికి మంచి తప్పి, నీతిని నిరూపించడానికి నీతి తప్పి మాట్లాడతాడు ఎవడైనా? పంది పరిశుభ్రతను గురించి మాట్లాడినట్టుండదు చెప్పండి, మీరు ఆలోచించండి. పందికి పరిశుభ్రత మీద జాలి కలిగితే జాలి కలిగి ఉండొచ్చు, కానీ అది పంది కదా, అది పరిశుభ్రత గురించి మాట్లాడితే నవ్వుతారు జనం. కాబట్టి మనోళ్ళు చాలామంది నీతి, యథార్థత, మంచితనం, మళ్ళీ మధ్య సావుకుల్ని దూషించవచ్చా అంటున్నారు మన అనుచరులు. నాకు చాలా ఆశ్చర్యమైంది, మంచి ఆలోచనలోకి వచ్చారు. సావుకుల్ని దూషించకూడదు, వాళ్ళని గౌరవించాలనే ఆలోచన మీకు ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషం. అంటే ఇప్పటిదాకా లేదనే కదా అర్థం. ఎంతమంది సేవకుల్ని తిట్టారయ్యా, దశంభాగాలు అడుక్కుంటున్నారు, అది అడుక్కుంటున్నారు, ఇది అడుక్కుంటున్నారు. పాపం వీళ్ళన్న దశంభాగాలు తీసుకుంటున్నారు. కొంబక్ స్థలాలు కొట్టి కోట్లకు పడగలెత్తి, ఇదిగో నా వాచ్ చూసావా 30 లక్షలు, నా సూట్ చూసావా ఆ లక్షలు ఈ లక్షలు, 2 కోట్ల రూపాయలు ఏసీ పెద్ద చర్చి కట్టించా అని బుద్ధిహీనమైన బోధలు చేసి ఈరోజు కోడలకు చెప్పి అత్త తెడ్డును అగినట్టు చేస్తున్నారు. ఈరోజు బుద్ధి అక్కడ పెట్టండి, వాళ్ళని అడగండి. వీళ్ళ దశంభాగాలు అడిగిన వాళ్ళు కాదు, నవభాగాలు అడిగిన వాళ్ళని అడగండి. 90% తీసుకొని తగలంటారు, పూర్తిగా చేసుకున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకుని, ఆస్తులు అమ్ముకుని, మీటింగ్స్ పెట్టుకుంటూ పరలోకం వెళ్ళిపోతాం రా. దేవుని సేవ అంటే, దేవుని పని అంటే, పరిచర్య అంటే, పని చేసి పరలోకం వెళ్దాం, వర్కీజ్ వర్షిప్ అంటూ సభల్లో చేతులు ఊపుకుంటూ ఏసీ గదుల్లో కూర్చొని సినిమా హీరోలాగా రెమ్యునేషన్ వసూలు చేస్తూ నడిచిన వాళ్ళు ఖరాబ్ చేసేసారు మన జీవితాన్ని. అర్థమైందండి? దశంభాగాలు అడుక్కున్నారని ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు ఏ భాగాలు అడుక్కున్నాయా? కోట్లకు పడిగలెత్తని చెప్పు. ఏ భాగాలు అడుక్కొని ఒక్కొక్కరు బతుకులు బయటపడతాయి. పిచ్చిగా మనం అర్థం లేని ఆరోపణలు చేస్తే వాళ్ళు దశంభాగాలు తీసుకుంటే ఈరోజు ఇళ్ళు దోచుకు తింటున్నారు ఈ సంచలనాత్మక బోధకులు. లేకపోతే లక్షల రూపాయల సూటులు, కోటులు, ఇలా సిస్టమ్, టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పయా? ఆస్తులు అమ్ముకొని చేశారా? ఆస్తులు అమ్ముకొని ఏమైనా సంపాదించారా? దయచేసి అర్థం పర్థం లేని ఆరోపణలు చేయకండి ఎప్పుడైనా. రైట్, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఏంటంటే, శోధించబడ్డాడు క్రీస్తు ప్రభు, కానీ మీరేమంటున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు? ఆయనలో శరీరాశ పుట్టించాడట ఈయన. మళ్ళీ ఇంకో మాట అంటున్నారండు, చాలా విచిత్రం. నాకు అందుకే బలి నవ్వు వచ్చేసింది. ఏంటంటే, ఆడు పుట్టించేది ఏమిటిలేండి, 40 రోజులు ఆగాక అదే పుట్టింది అంటున్నాడు మళ్ళీ. అది ఏం నిరూపించడానికి కూర్చున్నాడు అనేదే $1 మిలియన్ ప్రశ్న. సాతాను యేసులో కూడా శరీరాశిని పుట్టించాడని చెప్పాలనుకున్నారా? మళ్ళీ ఆడు పుట్టించేది ఏమిటిలే అదే కలిగింది అంటున్నారా? సాతాను ప్రమేయం ఏమీ లేదా? మనుషులందరిలో సాతాను ప్రమేయం వల్లే పాప ఆలోచనలు కలుగుతున్నాయి అన్న మీరే అదే పుడుతుందని ఒప్పేసుకుంటున్నారు కదా. అదే పుట్టేసిందిలే, ఆడు శోధించేది ఏమిటి అని ఒప్పేసుకున్నావుగా. ఏం బోధయ్యా బాబు!
ఒక 10 నిమిషాల క్రితం అన్నది ఓ 10 నిమిషాల క్రితం దాటిన తర్వాత తూచంటారే. అంటే మనమన్న బోధన మనమే తూచనేస్తామే. ఒకసారి మాట్లాడేటప్పుడు 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ అది రికార్డ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి దీన్ని అనుసరిస్తున్నానా లేదా, ఒకవేళ దీన్ని దాటి మళ్ళీ ఏమైనా కొత్త వాదన ఏమైనా చేస్తున్నానా అని పరిశోధించుకోండి ఇప్పటి నుంచనే. ఇప్పుడు నేను చెప్తాను. శరీరాశ సాతాను శోధించగా శరీరాశ కలగడం అంటే కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియాలి. యేసయ్యలో శరీరాశ కలగలా, వాడు కలిగించాలని ప్రయత్నించాడు, శోధించాడు, కానీ దాన్ని జయించాడు ఆయన. ఇప్పుడు శరీరాశ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామా. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు నేను చదువుతాను. ఒకవేళ శరీరాశ సాతాను శోధించడానికి వస్తే శరీరాశ కలిగితే ఎలా ఉంటారో మనం చూద్దాం. ప్రేమితుడా, ప్రేమపూర్వకంగా నా సహోదరుడు ప్రియ విజయప్రసాద్ రెడ్డి గారికి వినయపూర్వకంగా కూడా ప్రియ సహోదరునిగా ప్రేమపూర్వకంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఒకవేళ శరీరాశ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు. యేసయ్యలో శరీరాశ కలిగిందని ఒక మాట తొందరపడి జారావు, చాలా తప్పుడు మాట జారావు ప్రభు విషయంలో. ఒక మాట చదువుతాను. దేవుడని యెహోవా, క్షమించాలి, 2వ వచనం చదువుదాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. పైన సాతాను దగ్గరికి వెళ్తే బాగుండదు. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగను. అందుకు స్త్రీ అంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం అంది, మీరు చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదిన మన కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరుగిన వారై దేవతల వల్లే ఉందురనియు దేవునికి తెలియలేని స్త్రీతో చెప్పగా. అదండి మ్యాటర్. ఇప్పుడు శోధించాడు. అయ్యా ఏమమ్మా, ఈ తోటల చెట్లలోనే ఏమైనా చెట్లు కాయలు తినొద్దని ఏమైనా చెప్పాడా మీ దేవుడు అంటే? లేదయ్యా, తోట చెట్ల గురించి కాదు, ఆ మధ్యలో ఉన్న చెట్టు కాయలు తినొద్దు, తింటే చచ్చిపోతారని చెప్పాడట మా ఆయనకి. ఇదట విషయం అని అంటే ఆవిడ అప్పుడు సాతాను ఏం చేసిందో పొరపాటు, మీరు అనుకున్నదంతా అబద్ధం. ఆయన మీరు ఒకవేళ తింటే ఆయన అంతటి వాళ్ళు అయిపోతారేమో, దేవతలు అయిపోతారేమో అనే అభిప్రాయంతో మీరు ఎదగకూడదని ఉద్దేశంతో చెప్పాడు అని చెప్పగానే ఎప్పుడైతే శోధించాడో శోధించిన ఆవిడలో ఆశ కలిగింది. ఆశ కలిగినోడు ఎలా ఉంటాడు? పాపం వైపు చూస్తాడు. పాపం వైపు చూసిన వాడు ఏం చేస్తాడు? చెయ్యడానికి పరిగెత్తుతాడు. కనీసం ఆలోచించండి అయ్యా, ఏదో పెద్ద వాక్యం తెలిసిపోయినట్టు మళ్ళీ ఎదుటోళ్ళను తోలనాడడం. ప్రవీణ్ గారికి అంతకుముందు వాక్యం తెలుసు అనుకున్నాను, జన్మపాపం అంతతో మొత్తం పోయింది, నాకు బాగా తెలుసు, ఆయనకు తెలియదు బాబోయ్ అని చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచిద్దాం. దురాశ కలిగితే, దురాశ ఎందుకు కలుగుతుంది? సాతాను శోధించగానే మనలో వెంటనే దాని మీద ఆశ కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు అవ్వగారికి కలిగింది, కలగగానే చూడండి, అవ్వగారికి కలిగి ఆలోచన కలిగి ఆశ కలిగి దానికి వెళ్ళి చూసింది. ఆశ కలిగి దానికి వెళ్ళి చూడగానే అది రమ్యంగా ఉందంట చూపులకి. ఎప్పుడు? ఆశ కలిగిన వెంటనే దానికి వెళ్ళి చూడగానే. ఇప్పుడు యేసయ్యకి ఆశ కలిగిందా? చూశాడా దానికి వెళ్ళి? అయ్యా లూకా సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం నేను చదువుతాను 2వ వచనం నుంచి. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అర్థమైందండి, సాతాను శోధించక ముందే ప్రభువులో ఆకలి ఉంది. ఇది మీరు గుర్తించాలి. ఒకటి, అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టెగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంతే, కొట్టేశాడు అంతే. అవ్వగారిలాగా లేదు ఈ చెట్టు కాదు ఆ చెట్టు అనగానే ఆహా అవునా రైట్ తినొచ్చా పర్లేదు అని దానికి వెళ్ళి చూడలేనా. ఆశ కలగడం అంటే అర్థం అది. సాతానట యేసయ్యలో ఆశ కలిగించాడట, అంటే దురాశ కలిగించాడు. దురాశ అంటే అర్థం ఏంటి? చెడ్డాశ, చెడు అంటే చెడు ఆశ కలిగినట్టేగా.
పాపం కలిగినట్టే కదా, చెప్పండి. అంటే యేసయ్యలో దురాశ కలిగిందా? అదే మీరు చెప్తున్న సారాంశం. బాబు ఎంత జ్ఞానం, ఎంత వాక్య పరిజ్ఞానం ఉంది ప్రియ సహోదరుడా నీకు, చాలా విచిత్రంగా ఉంది. మళ్ళీ దాంట్లో ఏమంటున్నారంటే ఆడబుట్టిచ్చేదే ఉందిలేండి, అదే కలిగింది. ఆడబుట్టిచ్చేదే ఉందంటే అదే కలిగింది అంటున్నారు. మళ్ళీ ఏదైనా ఒక మాట మీద నిలబడడం కూడా తెలియకపోతే ఎట్లాగండి. తర్వాత ఇంకోటి ఏమంటున్నారంటే మీ సువార్తలో దమ్ము లేదు, ఆ పాపాన్ని జయించి తిరిగి పాపాన్ని జయించి పరిశుద్ధుడై నిలబడ్డాడు ఈ నా యేసు, కాబట్టి ఆయన అది మేము ప్రకటిస్తున్నాం, ఆయన గొప్పతనాన్ని చాటుతున్నాం, ఆయన ఎంత ఉన్నతుడో చాటుతున్నాం, ఈ ప్రపంచానికి చాటుతున్నాం అన్నారు. అది సువార్తలో దమ్మట. అంటే యేసయ్యని ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడని చెప్పడం సువార్త. అది సువార్తలో దమ్మ. సువార్త ఏం చెప్తుందయ్యా? అది చెప్తుందా? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళని చేయడానికి ఇప్పుడు మనుషులతో పోల్చి ఆయన గొప్పవాడిని చేయమని, లోకంలో ఉన్న మహాత్ములతో యేసుని పోల్చి ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పడం సువార్త. అది సువార్తలో దమ్మ. అది మీ సువార్తలో దమ్ముందో దుమ్ముందో ఇప్పుడు చెప్తాను చూడండి. నీ సువార్తలో దమ్ముందా అన్నావు, ఎంత దుమ్ముందో చెప్తాను చూడండి. సాతాను శోధించాడు, కానీ ఏ విషయమై శోధించాడో ఆ విషయంలో ఆశ కలిగించలేకపోయాడు యేసయ్యకి. కానీ నువ్వేమంటున్నావంటే ఆశ కలిగించాడు కాబట్టి అయినా ఆయన చేయలేదు అంటున్నావు. ఇది నీ సువార్తలో ఉన్న దుమ్ము. కానీ మా సువార్తలో ఉన్న వాస్తవం ఏంటంటే ఆయనలో ఆశ కలిగించినా ఆయన ఆశ పడలేదు. అర్థమైందా? ఆశ చూపించాలనుకున్నాడు కానీ ఆయన ఆశ పడలేదు. ఆయనలో ఆశ కలిగించాడని నువ్వు చెప్తున్నావు. అంటే ఆయనలోకి వచ్చేసింది ఆశ, కానీ ఆడు ఆశ పెట్టాడు కానీ ఆశ కలిగించలేకపోయాడు. అర్థమైందండి? దానికి తేడా ఏంటో చెప్తాను నేను. మా పిల్లోడు నేను అరిచానని చెప్పేసి అలిగాడండి. వాడికి బాగా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి వాడికి. ఐస్ క్రీమ్ అంటే వాడు ఏడుస్తున్నాడు, నేను దగ్గరికి వెళ్తుంటే వాడు తిరుగుతున్నాడు, అలుగుతున్నాడు. నేను ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇలా ఇచ్చా. వాడు నా ఐస్ క్రీమ్కి వెళ్ళి చూసి అన్నాడు. దానికి వెళ్ళి చూశాడు, ఎందుకంటే ఆశ ఉంది కదా. నేను ఇలా వాడికి ఆశ చూపించాను, వెంటనే ఆశపడ్డాడు. అర్థమైందండి? ఆ ఆశపడి కొంచెంసేపు ఆలోచించి కళ్ళు తుడుచుకుంటా తీసుకొని తిన్నాడు. ఎందుకు తిన్నాడు? ఒకవేళ వాడిలో ఆశ కలగకపోతే ఐస్ క్రీమ్ తీసుకున్నా నాకెళ్ళి చూసి మళ్ళీ మౌనంగా ఉండి వద్దని నెట్టేసాడు అనుకో, అర్థం ఏంటి? ఆశ కలిగిందని అర్థం చెప్పండి. ఆశ కలగడానికి ఆశ పెట్టడానికి తేడా తెలిగిపోతే ఎట్లాగండి బాబోయ్. ఆశ కలగడం అంటే ఏంటో చెప్తాను మీకు. దానియేలు గారికి, యోసేపు గారికి ఇలాంటి శోధనలే వచ్చాయి. వారిలో ఆశ ఉన్నా ఇది చేయకూడదు అనే కారణంతో దాన్ని చేయకుండా దేవునికి భయపడి ఆగిపోయారు. పోతిఫరా భార్య వచ్చేసి పాపం చేద్దామంటే, ఈ ఇంట్లో ఉన్న సమస్తంపై నాకు ఆయన అధికారం ఇచ్చాడు కానీ నీపై నాకు అధికారం ఇవ్వలేదు, నేను నీ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఎందుకు నేను తప్పు చేయాలి అంటాడు. అంటే ఇక్కడ ఆశ ఉన్నప్పటికీ యోసేపుకి దేవునికి భయపడ్డాడు. ఇది ఆశ కలగడం అంటే. అయినా కూడా తప్పు చేయకపోవడం అంటే. మీరు చెప్పిన మాటలు యోసేపుకి వర్తిస్తాయి. రెండోది, దానియేలు గారి దగ్గరికి వెళ్ళిపోతే రాజు తినే ఖరీదైన శ్రేష్టమైన ఆహారం దానియేలు గారు తినగలిగే అవకాశం ఉన్నా, రాజకుమారులతో సమానంగా పోషించబడే అవకాశం ఉన్నా, దేవుని బిడ్డల కనుక తమ పవిత్రతను పోగొట్టుకోకుండా ఉండడానికి వాళ్ళు నాజీరు చేయబడిన వ్యక్తులుగా, వాడు పరిశుద్ధులైన యూదులుగా అన్నజనులు తిన్న ఆహారం తినాలని ఆశ ఉన్నప్పటికీ తినకుండా వాటిని పక్కన పెట్టారు. కేవలం వారు ఎన్నుకున్న ఆహారమే తిన్నారు. వాళ్ళలో ఆశ లేక కాదు, ఆశ ఉన్నప్పటికీ భయపడి ఆగిపోయారు. కానీ క్రీస్తు ప్రభుకి అదేం లేదు కదండి. చెప్పండి, ఆశ కలిగిందంటారా మీరు? ఇప్పుడు చెప్పండి, మీ సువార్తలో దుమ్ముందో దమ్ముందో? ఆయన లోకంలో ఉన్న వాళ్ళందరికీ గొప్పోడని పరిచయం చేయడం సువార్తలోని దమ్మట. కానీ ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మన కొరకు మరణించి తిరిగి లేచాడని చెప్పడం నిజమైన సువార్తలో ఉన్న దమ్ము. అర్థమైందా? ఆయనలో ఆశ కలిగింది, ఆయనలో కూడా పాపం ఆలోచనలు పుట్టాయి. ఇది సువార్త అని చెప్తున్న నీ సువార్తలో ఉన్నటువంటి దమ్ము, కానీ అది దుమ్ము అని నేను చెప్తున్నా. కనుక దయచేసి ప్రియ సహోదరుడా, దయచేసి ఆలోచించు. ఇంకోటి ఏమిటంటే, పాప శరీరాకారము ఏమంటున్నారంటే
పాపానికి ఆకర్షించబడే శరీరం అంట. అదేంటండి? ఎక్కడ తీసుకొచ్చారు ఈ అర్థాన్ని? పాప శరీరాకారం అని మాటలు మీరు ఉచ్చరిస్తూ పాపానికి ఆకర్షించబడే శరీరం అంట. అంటే శరీరం పాపానికి ఆకర్షించబడుతుందా? పాపానికి ఆకర్షించబడుతుందా శరీరం? ఈ మాటను పట్టుకుందాం. పాప శరీరాకారం అనే మాటను తర్వాత చూద్దాం. అసలు ఆ మాట మీరు ఎలా తప్పుగా మాట్లాడుతున్నారో, ఆ విషయంలో మీకు ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లా. మీకు ఎక్కడ మీ శైశవ వాదం అనేది అక్కడే స్పష్టమవుతుంది. మీ దగ్గర ఉన్నది వాదం శైశవ వాదం అంటే ఏంటో మీకు విషయావగాహన ఉంటే అర్థమవుతుంది. శైశవ వాదం అన్నమాట మీది. ఎందుకంటే పాప శరీరాకారం అంటే మీకు ఆ రీతిగా అర్థమైందండి. పాప శరీరాకారం అంటే యేసయ్యేది మాట వర్తించిన మాట తీసుకొచ్చి మనకు అప్లై చేసి దాన్ని మనకు అప్లై చేస్తూ దాని అర్థం ఏమిటంటే పాపానికి ఆకర్షించబడే శరీరం అట. ఎక్కడుందో ఏ డిక్షనరీలో తెచ్చారండి ఈ అర్థం? పాపానికి ఆకర్షించబడే శరీరమా పాప శరీరాకారం అంటే? సరే, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మేము కూడా అదే చెప్తున్నాం. ఏంటంటే పాప శరీరాకారం అనేది పక్కన పెట్టండి, పాపానికి ఆకర్షించబడే శరీరం అని అన్నారే, మేము అదే చెప్తున్నాం. ఈ శరీరం పాపానికి ఆకర్షించబడుతుంది, పాపానికి ఆకర్షించబడుతుంది అంటున్నారు వీరు. అయితే నేనేమంటున్నానంటే ఈ శరీరం పాపానికి ఆకర్షించబడడం కాదు, ఈ శరీరాన్ని పాపం ఆకర్షిస్తుంది. ఈ శరీరమే పాపాన్ని ఆకర్షిస్తుంది. ఈ శరీరం పాపం అనే భ్రమలో చిక్కుకుపోతుంది, పాపం చేయిస్తుంది. ఇంకొక ట్విస్ట్ చెప్తాను మీకు, వినండి. ఏంటంటే ఈ శరీరం పాపానికి ఆకర్షించబడుతుంది అంటున్నారు మన విజయప్రసాద్ రెడ్డి గారు. మనం పాపం చేస్తే కదండి పాపం అంటే, క్రియ చేస్తే కదా పాపం అంటే. వాళ్ళు ఆకర్షించబడేటం ఏంటంటే చెయ్యకముందు అట్రాక్ట్ చేసే పాపం అంటూ ఒకటి ఉందా? ఏమో మరి. మీరు మరి ఈ గంట ముందు అన్నారే, ఈ వాదన చేసే ముందు గంట ముందు ఏమన్నారు? పని చేస్తే పాపం, దారి తప్పితే పాపము, అది చేసిన ఎడల పాపము, పాపం చేశారు కనుక పాపులు అన్నారే. మరి ఇదేంటయ్యా బాబు? పాపం అంటే ఏంటి? పాపం ఆకర్షిస్తుంది అంటారేంటి? అది ఎక్కడుంది మళ్ళీ? లోకంలో ఉన్న పాపం. ఒక అమ్మాయి అందం పాపమా? లేదా ఒక అమ్మాయి పిలవడం పిలుపు పాపమా? సారాయి దాగురా అని అనడం పాపమా? పాపం అంటే ఏంటి? ఆకర్షణ పాపమా లేకపోతే ఆకర్షించేది పాపమా? కొంచెం వ్యత్యాసం చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆకర్షించే పాపం మనలోనే ఉంది, ప్రేరేపించే పాపం. ఈ చూపు చూస్తుంది, చూసిన దాన్ని కోరుకుంటుంది లోపల, అది పాపం. బయట ఎక్కడో ఉంది, అది ఆకర్షిస్తుందంటావేంటి? అది నిన్నట్లు ఆకర్షిస్తుందా బాబు? ఎక్కడుంది? నీ కళ్ళు అక్కడున్నాయా ఆకర్షించడానికి? ఇక్కడున్నాయి. ఎక్కడున్న దాన్ని అటు లాగుతుందా? అక్కడున్న దాన్ని ఇటు లాగుతుందా? అది లాగుతుందని చెప్తావే నువ్వు? ఇటు లోపలికి లాగుతుంది, ఇది లోపల ఉంది. ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతాను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచు కొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత అన్నాడండి. అర్థమైందండి? పాపం వలన కలుగు భ్రమచేత అన్నాడు. పాపం మనల్ని భ్రమకు గురి చేస్తుంది అన్నాడు. ఎక్కడుండి భ్రమకు గురి చేస్తుంది? భ్రమకు గురి చేస్తుందండి? మీరే చెప్పారుగా, పాపం ఆదాము గారిలో హవ్వగారిలో ఉందండి అని చెప్పారు కదా. ప్రభు చెప్పాడు కదా, లోపల నుండే అంతా వచ్చి మనిషిని పాడు చేస్తుంది. దురాలోచనలు అన్నాడే, అవి హృదయంలో నుండే వస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చక్కగా చెప్పాడే. పాపం బయట నుంచి ఆకర్షిస్తుంది అంటారేంటండి? ప్రియ సహోదరులు, బయట నుండి ఆకర్షించడం ఏంటండి? లోపల ఉందది, అదే పాప స్వభావం అంటున్నాం మేము. నువ్వేమంటున్నావంటే అసలు అది వాదించడం, అది నిరూపించడం సంగతి తర్వాత. మేము అనని మాటలు అన్నామని మా మీద భయంకరమైన అపవాదాలు ఇస్తూ యేసుక్రీస్తును తగ్గిస్తున్నాం, ఆయన ఎంత గొప్పవాడు, పాపాన్ని జయించాడు, పాపాన్ని ఓడించాడు, జయశాలి అంటూ మేము కాదన్నావా? మేమేం కాదన్నామా చెప్పండి? ఆయనను మీకంటే ఎక్కువగా ఘనపరుస్తాం మేము. మీరు చిన్న దేవుడు, దేవుని కుమారుడు,
మధ్యలో వచ్చాడు, కలిగించబడ్డాడు, ఇలాంటివన్నీ వక్రీకరణ చేసి మీకు అర్థమైన సంకుచితమైన భావాలని వ్యక్తం చేస్తుంటే, మనకున్నటువంటి ఈ సంకుచితమైనటువంటి జ్ఞానంలో విశాలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రకటిస్తుంటే, అది తప్పని ఖండిస్తూ యేసు క్రీస్తు ప్రభు ఎంత మహోన్నతుడో, ఎంత ఆరాధనీయుడో మేము ప్రకటిస్తున్నాం. ఆయన గురించి మాకు చెప్పమాకండి, ఏదో స్వామి చెప్పినట్టుంటుంది. కోతి ముందు దగ్గరికి వెళ్ళి కుప్పిగంతులు వేసేటట్టు ఎవరో, అట్లాగా గురువుకి బోధ చేసినట్టు, తాతకు దగ్గులు నేర్పినట్టు మా దగ్గర చెప్తారు ఏంటంటే బాబు. ఇది మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. ఏమంటున్నారు? నేత్రాశి గురించి మరొకసారి మాట్లాడుతూ ఈ సందర్భంలో మీరేమన్నారంటే, పగడాల ప్రవీణ్ గారిని కించపరుస్తూ ఒక మాట మాట్లాడారు. ఏంటి, ఏమని మాట్లాడారు అంటే, ఈ బోధ ఏదో మీ దగ్గర నుంచి వచ్చినట్టు, మీరేదో పుట్టించినట్టు, మీరేదో సంపాదించినట్టు చెప్తారు ఏంటండి. ఇది ఎప్పుడో విదేశీయులు అగస్టిన్ అనేవాడు అంట. మళ్ళీ ఈ బోధు, ఈ జబ్బు బోధు, లోపల ఇంకొక మనిషి ఉంటాడు, బయటపడుతుంటాడు, కొంచెం ఆపేస్తుంటాం. ఇప్పుడు చూడండి, వారిని కించపరుస్తూ మాట్లాడుతూ మీదన్నట్టుగా మాట్లాడుతున్నారని ఎక్కడైనా అన్నాడండి? ఎక్కడైనా అన్నాడా నాది సబ్జెక్ట్ అని పగడాల ప్రవీణ్ గారు? నేనైతే చూడలే. నేను చాలా వీడియోస్ చూశాను వారిని. ఎక్కడ ఈ సబ్జెక్ట్ నాదని ఆయన చెప్పలేదే. మనలాగా ఇది సబ్జెక్ట్ అంటే ఇలా మేము ఘనపరుస్తున్నాం, ఇది మా సువార్తలో ఉన్న దమ్మని నువ్వన్నావు. ఆయన అన్నాడు ఎక్కడైనా? అన్నాడా? ఇది మీరు సరిదిద్దుకోవాలని. ఏది సరిదిద్దుకోవాలి? ఇది నాది అన్నట్టుగా మీరు చెప్పడం సరిదిద్దుకోవాలని మీరు ఆయనకు చెప్తున్నప్పుడు, తిడ్డు నాకొద్దని చెప్తున్నప్పుడు మనం ఎందుకు అయ్యా నాగేది? అసలు ఆయన చెప్పలే మాట. ఆ తిడ్డు ఆయన తీసుకోలే, పదేపనిగా మనం నాగుతున్నాం. మళ్ళీ ఆయనకి ఎలా చెప్తావు? ఏమని చెప్తున్నావు? ఈ జన్మ పాపం ఉంది అనే విషయం మనది కాదు, విదేశీయులది ఎక్కడో ఉంది, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అన్నారు. జన్మ పాపం లేదనే సబ్జెక్టు మీరు పుట్టించారనుకున్నారా? యూనివర్సిటీకి వెళ్ళకముందు అదే కదా నువ్వు నమ్మింది. ఏదో జాన్ వెస్లీ గారి దగ్గర, మళ్ళీ ఇంకెక్కడో ఎవరెవరి దగ్గర ఉన్నారట, మరి మీరు నేర్చుకోవడానికి వెళ్ళారంట. మరి నేర్చుకున్నారో లేదో మీరు, అవైతే మాకు తెలియదు, కానీ మీరు అక్కడక్కడ ఉన్నారని విషయం తెలిసింది. అప్పుడు మీరు ఏం తెలియదు కదా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాతే కదా ఈ జన్మ పాపం లేదనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. అంటే మీరే పుట్టించారు ఈ విషయాన్ని. మా సువార్తలు వద్దామంటావేంటి? మళ్ళీ మా సువార్తలు వద్దామంటావేంటి అంటే మీరు పుట్టించారా ఈ సువార్త? ముందు నువ్వు దిద్దుకో, ఎదుటోళ్ళకి చెప్పడం కాదు. ఎదుటోళ్ళకు బోధించు, నువ్వు బోధించు. కొనవా? చెప్పండి. మనం బోధించుకో. బోధ అంటే ఎదుటోళ్ళకి చెప్పడానికి అనుకుంటాం మనం. ఇది మన డిఎన్ఏలో ఉన్న తప్పులేండి, మొదటి నుంచి ఉన్న తప్పు అదే కదా. కాబట్టి మీరు ముందు దిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అతిశయం ఎక్కువైపోయింది సహోదరుడా, కొంచెం ఎక్కువైపోయింది. దిద్దుకోవాలి అంటే ఆయనేం అనలే. పగడాల ప్రవీణ్ గారు నాకు తెలిసి, నేను ఎక్కడ అనలా. ఉంటే వీడియో చూపించండి. వారిది అన్నట్టు ఇది నాది సబ్జెక్ట్ అన్నట్టుగా, మా దగ్గర ఉంది ఈ సబ్జెక్ట్ అన్నట్టుగా ఆయన ఏం చెప్పలేదే. చెప్పండి. మీరు చెప్తున్నారు ఆ మాట, మీరు చెప్తున్నారు ఆ మాట, ఆయన చెప్పలే ఆ మాట. ఇంకో మాట ఏంటంటే, సువార్త ఎలా ప్రకటించాలో మనకు నేర్పుతున్నాడు ఆయన. సువార్త ప్రకటించడం అంటే ఏంటో మనకు నేర్పుతున్నాడు. అసలు సువార్త ఏంటో చెప్పండి. సువార్త అంటే ఏంటి? మనకు బాగా తెలుసు. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలను గురించి చెప్పడం. 2 పేతురు పత్రికలో రాయబడ్డట్టు ఈ జీవితం శాశ్వతం కాదు, గడ్డి లాంటిది, ఈరోజు ఉదయం పోస్తాం, సాయంత్రానికి వాడిపోతాం. ఈ సువార్త వాక్యమే. ఆయన మన కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఇందులో రక్షణ ఉంది. నమ్మకపోతే శిక్షణ ఉంది. 2 మన జీవితం శాశ్వతం కాదు, ప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు, అందుకోసం ఎదురు చూడాలి, సంతృప్తి కలిగి బ్రతుకుదాం ఈ జీవితంతో, ఈ బ్రతుకులో అని చెప్పడం సువార్త. మీరేం చెప్తున్నారు? ఆ యూనివర్సిటీ పాఠాలే టైటిల్ మార్చి అందులో రెఫరెన్సులు ఇందులో రెఫరెన్సులు అందులోకి, కొత్త రెఫరెన్సులు కాదు, ఇందులో ఆ 2 సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్టు కలిపి 3 సబ్జెక్టులు ఈ చేసుకొని అవి వల్లేసుకుంటా సువార్త ఎలా చెప్పాలో మాకు నేర్పుతున్నారా? చెప్పండి. సువార్త ఎలా చెప్పాలో మాకు నేర్పుతున్నారా? ఇంకొకటి ఏంటంటే, చివరిసారిగా
ఇంకొక విషయం చెప్పారు. హెబ్రీ పత్రిక 4:15 ప్రియ సహోదరుడు ఏమన్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల వలె సహానుభావం లేనివాడు కాదు అంటూ ఆయన మన లాంటి బలహీనతల్లో ఆయన అనుభవం ఉందని చెప్తున్నాడు. ఆయన ఇక్కడే కొంచెం వాక్యాన్ని విభజించడం నేర్చుకోవాలని పౌలు గారు తిమోతితో చెప్పాడు. వాక్యాన్ని చదవడం కాదండి, కొంచెం విభజించడం తెలుసుకోవాలి మనం. ఆయన ఏమంటున్నాడు, పౌలు గారి ఉద్దేశం ఏమిటి? ఊరికి అక్కడ ఉన్నది చదివేస్తే అంతకంటే మించిన జ్ఞానం ఏముందండి చెప్పండి? మనం కూడా చదివేస్తాం, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఒకసారి చదువుతానండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రియ సహోదరుడా విజయప్రసాద్ రెడ్డి గారు, చివరిసారిగా చెప్తున్నా నేను, అసలు ఈ మాటలో మీకు ఏమర్థమైందని దాన్ని చెప్పారు? ఆయనకి మనవలే బలహీనతలు ఉన్నాయని చెప్తున్నారా? మన బలహీనతలు అంటే ఏంటి అర్థం? ఆయన చెప్తున్నది ఏమిటి? ఆయన మనవలే శోధింపబడ్డాడు కానీ మనలా బలహీనుడు కాదు. అర్థమైందండి? ఆయన శక్తిశీలుడు. పాపాన్ని జయించిన వాడు శక్తిశీలుడు, పాపం జయించలేని వాడు బలహీనుడు. అర్థమైందండి? అయితే ఏ ఏ విషయాలలో మనం శోధించబడ్డామో ఆయా విషయాలలో ఆయన శోధింపబడ్డాడు, కానీ బలహీనతలో మాత్రం ఆయన బలహీనుడు కాడు. అంటే అర్థమేంటి? ఇక్కడ సుస్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, మనం బలహీనులం, ఆయన శక్తిశీలుడని. దాన్ని మీరేం చేస్తున్నారంటే, మనలో బలహీనత లేదు, ఆ బలహీనతనే పాప స్వభావం లేదు అని చెప్పకనే చెప్తున్నారు. కానీ బైబిల్ ఏమో అక్కడ చెప్తుంది, మీరు తీసుకున్న రెఫరెన్స్ మీకే పరస్పర విరోధంగా ఎదురుతన్నుతున్న సంగతి మర్చిపోయారు. మనలా బలహీనతలు కలిగిన వాడు కాదు, మనవలే బలహీనతలలో సహానుభావం కలవాడు. అంటే బలహీనతలు మనలాగా బలహీనుడని కాదు, శోధనలో మనవి బలహీనతలు, ఆయన విశోధనలో. ఇలా విభజించాలి వాక్యాన్ని. మరొకసారి చదువుతాను చూడండి, మరొకసారి చదువుతాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అర్థమైందండి? ఆయనకు బలహీనతలు కావవి, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడు. కానీ మనం పాపం కలిగి ఉన్నాం, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? మనం ఎందుకు పాపం కలిగి ఉన్నాం, ఆయన ఎందుకు పాపం లేకుండా పోయాడు? పాపం లేకుండా ఎందుకు ఉన్నాడు? ఇక్కడ అర్థం కాదా మనకి? ఆయన వీరుడు శూరుడు, మేమెవరు ఇప్పుడు కాదా ఉన్నాయా బాబు? మేము కాదన్నావా? అసలు విషయం వదిలిపెట్టి ఆయన్ని పొగుడతావేంటి? ప్రభుని స్తుతించే కార్యక్రమం చేయండి, సపరేట్గా బాగుంటుంది, ఆరాధన చేయండి. అసలు ఇష్యూ వదిలిపెట్టేసి మనిషిలో పాప స్వభావం లేదని చెప్పడం వదిలిపెట్టి, నా యేసు గొప్పవాడు, నా యేసు పరిశుద్ధుడు, నేను ఎప్పుడు కాదన్నాను, మేమెప్పుడు కాదన్నాం? మూల పాపము జన్మ పాపం అని చెప్తున్న వాళ్ళల్లో ఎవరు కాదన్నారు? ఎవరైనా కాదన్నారా? కాదండి, మనిషిలో పాపం ఉంది, యేసులో లేదంటే ఆయన తక్కువైపోతాడా? ఓహో, మనిషిలో ఉన్న బలహీనత యేసులో ఉందంటే గొప్పడైపోతాడా? మనిషిలో ఉన్న దురాలోచనలు యేసయ్యలో ఉన్నాడంటే గొప్పడైపోతాడా? మనిషిలో పుట్టినటువంటి తప్పుడు ఆలోచనలు యేసులో పుట్టాయి కానీ ఆయన చేయలేదంటే గొప్పడైపోతాడా? ఏంటయ్య ఈ పోలిక? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదాము మొదటి నరుడు, కడపటి నరుడు యేసు అని చెప్తుంది పోలిక. ఎందుకు పోల్చాడు ఈ రెండు చెప్పండి? మీకేమర్థమైంది చెప్పండి? ఆదాము మొదటి నరుడు, యేసు రెండవ కడపటి నరుడు లేదా కడపటి ఆదాము అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఆదాము ఎలాగైతే ఫ్రెష్డ్గా పుట్టాడో యేసయ్య కూడా అలాగే పుట్టాడు. అంటే అర్థం ఏంటంటే, తండ్రి మూలాలలో నుంచి రాలా ప్రభు. తండ్రి మూలాలను ఎందుకు తప్పించి కన్యక గర్భంలో పుట్టవలసిన పరిస్థితి వచ్చిందంటే, తండ్రి మూలాలలో పాప స్వభావం ఉంది కనుక, యేసులో ఆ పాప స్వభావం రాకూడదు కనుక. అర్థమైందండి? తండ్రి మూలాలలో ఉంది ఆ స్వభావం మనిషిలోకి రాకూడదు కనుక. లేదండి, మరియమ్మ గారిలో ఉందిగా, మరియమ్మ గారు మాత్రం అందులోంచి రాలేదా?
మరి ఎందుకు రాలేదు ప్రభు? పాప స్వభావం అంటే రావాలి కదా అంటాం. అందుకనే లూకాసు వార్త ఏం చెప్తుంది చూడండి. లూకాసు వార్త, దీన్ని మీరు వక్రీకరిస్తున్నారు, దొరికిపోతారు ఈజీగా. ఉన్న రిఫరెన్స్ని వదిలిపెట్టి దీన్ని ముక్కు చుట్టూ తిప్పుతున్నారు, అయిపోతారు. ఏం చెప్పాడు చూద్దాం. 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియు నేను పురుషుని ఎరుగున దానినే ఇలాగు జరుగునని దూత అనగా, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత అంటున్నాడు దూత అంటున్నాడు, బాగా వినండి, కొంచెం విభజించి చదవడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, రైట్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎందుకు అంత అవసరం ఏంటి? మనందరికీ లేనిది ఆయనకొక్కడికి ఎందుకంటే, మనలాగే పుట్టాడు ఆయన అనుకుందాం. మనలాంటి శరీరమే అయింది కాదంటలా, కానీ మనలాంటి స్వభావమే, మనలాంటి పుట్టుకే, మనలాంటి జన్మమే అని ఎందుకంటారు మీరు? పరిశుద్ధాత్మ మీదికి ఎందుకు రావాలి? యేసయ్య పుట్టేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమె మీద ఉండాలా? ఎందుకని? రెండోది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక, పరిశుద్ధాత్మ మీదికి రావడం, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటాడు. అర్థమైందండి? పరిశుద్ధత అనే పదం ఎప్పుడు వస్తుందంటే, పాపం అనే ప్రస్తావన వచ్చినప్పుడే. పాపం అనే ప్రస్తావన లేనప్పుడు పరిశుద్ధత అనే ప్రస్తావన ఉండదండి. ఈ లోకంలో మనుషులందరిలో పాపం ఉంది గనక, యేసు ఒక్కడిలోనే పాపం లేదు గనక ఈ విషయం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకనే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటున్నాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటున్నాడు. దేని గనుక? పరిశుద్ధాత్ముడు మీదికి రావడం, సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం. ఇది ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, తల్లిదండ్రుల నుంచి రాబోతున్నటువంటి స్వభావం, పాప స్వభావం అనేది వారి మీద రాకుండా పరిశుద్ధాత్ముడు దేవుని శక్తి కమ్మడం ద్వారా ఆ పాప స్వభావం ప్రభుపై పనిచేయలే. అందుకని గనుక అనే పదం వాడాడు. లేదండి, మళ్ళీ కౌంటర్లో ఉన్న వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా లాజిక్లు మళ్ళీ మీరే అంటారు. ఏదైనా రెఫరెన్స్ చూపించినప్పుడు లాజిక్లతో కొట్టేయకూడదండి, మళ్ళీ కౌంటర్లు పడతాయి, దానికి సమాధానం చెప్పాలండి అన్నారే. మళ్ళీ వీటికి లాజిక్లు చెప్తాను ఎందుకు? లాజిక్లు ఎందుకండి? దయచేసి ప్రియ సహోదరుడా, నాకైతే ఈ గంటన్నర సందేశంలో సుస్పష్టంగా చూసి అధ్యయనం చేయగలిగి పరిశీలనాత్మక గుణం కనీసం కొంచెం ఉన్నా కూడా ఈ గంటన్నర ప్రసంగంలో సహోదరులు డిబేట్ చేద్దామని పిలిచారే కానీ జన్మపాపం లేదని చెప్పడం కంటే యేసయ్యలో పాపం లేదని చెప్పడానికే సమయం అంతా వెచ్చించారు. కాబట్టి ఈ విషయంలో ఏదో గొప్ప విషయాలు చెప్తారని మేము ఆశపడినందుకు మాకు నిరాశ ఎదురైంది. ఏనుగు ఏదో చేస్తుందని అందరూ చూశారట, తుస్సుమందట, అలాగుంది. ప్రియ సహోదరుడా, నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి ఈ విషయంలో మాట్లాడుకుందాం. మళ్ళీ ఈ వీడియో అయిపోయిన తర్వాత దీని మీద నేను ఎక్కడ వక్రీకరించానో ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం, సాటును కూర్చొని మాట్లాడుకుందాం, మా వాళ్ళ మధ్య మాట్లాడుకుందాం. ఇదేం పిలిపోయా బాబు? ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇలాగే డిబేట్కి రావయ్యా బాబు అని చెప్పేసి సంతోష్ని, అలాగే ప్రసన్న బాబు గారిని, అలాగే విక్టర్ గారిని పిలిస్తే, మా ఊర్లో మా చర్చిలో మా యూనివర్సిటీలో సెమినార్ జరుగుద్దండి, కొన్ని వేల మంది వస్తారు, అప్పుడు రండి మనం డిబేట్ చేద్దాం అంటున్నారు. చూడండి, వాళ్ళ సెమినార్లోట వాళ్ళందరూ వస్తారట, అప్పుడు నేను రావాలంట అక్కడికి డిబేట్ చేయడానికి. మళ్ళీ ఇంకొక ఆయన అంటున్నాడు, మన సహోదరుడు సంతోష్ గారు మంగళగిరి, 50,000 కట్టాలట నేను డిబేట్ చేయడానికి. చూడండి ప్రియ మిత్రులారా, అందరూ అదే బాపుతో అయితే ఎలాగండి? మీరంటే నాకు కొంచెం గౌరవం ఉంది, చక్కగా కష్టపడుతున్నారు, మంచిగా ఉంది, వాళ్ళందరిలో మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. కానీ ఆ బోధలు కూడా విడిచిపెట్టండి ప్రియ సహోదరుడు, మేమందరం మిమ్మల్ని హత్తుకుంటాం. ఆ బోధలు విడిచిపెట్టండి, ఆహారాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధత, నీతి, యథార్థతలో పిల్లల్ని పెంచడానికి అలవాటు చేయండి. పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళకి చెప్పడం నేర్చుకోండి. చెప్పడం తెలియకపోతే మీరే చెప్పిస్తున్నారని అర్థమవుతుంది మాకు. లేదంటారా? ప్రభు శిక్షకు మీరు ఎదురు చూడండి. ఖచ్చితంగా ఎవరు దాని కారుకులో వారందరికీ శిక్ష ఉంటుంది. మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, దాన్ని అంగీకరించండి. అంగీకరించలేదా చర్చకు రండి, లేదంట మౌనం దాల్చండి. వందనాలు ప్రియ సహోదరుడు.